రాష్ట్ర వ్యాప్తంగా అధికారం కోల్పోయిన కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో మాత్రం ఇంకా వైసీపీ పెత్తనమే సాగుతోంది. ఈ హాస్పిటల్లో రోగులకు భోజనం, గుడ్డు, పాలు, రొట్టెలు అందించడం నుంచి పారిశుద్ధ్య నిర్వహణ, భద్రతా ఏర్పాట్ల వరకు చూసే యంత్రాంగమంతా వైసీపీ నాయకుల చేతుల్లోనే ఉంది. దీర్ఘకాలికంగా ఓ వైసీపీ నాయకుడే హాస్పిటల్లో ఈ కాంట్రాక్టులన్నీ చేజిక్కించుకుంటున్నారు. గతంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి ఆయన కొమ్ము కాసేవారు. అదేవిధంగా 2019 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైసీపీలో చేరారు. ఆ పార్టీ తరఫున ఎమ్మెల్సీ అయ్యారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమిలోని ఏదో ఒక్క పార్టీలో చేరేందుకు చేసిన ప్రయత్నాలైతే ఆగలేదు. ఈ విషయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు కూడా చాలా కఠినంగానే ఉన్నారు. అయితే పేరుకు విపక్షంలో ఉన్న ప్రభుత్వ వ్యవహారాల్లో ఆయన పట్టు ఏమాత్రం సడల్లేదు. ఉమ్మడి జిల్లాలోని 21 అసెంబ్లీ స్థానాలు కూటమి వశమయ్యాయి. 3 లోక్సభ స్థానాల నుంచి కూటమి అభ్యర్థులే గెలుపొందారు. ఉమ్మడి తూర్పుతో పాటు ఉమ్మడి పశ్చిమకు కూడా ప్రధాన టీచింగ్ హాస్పిటల్ కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ గా ఉంది. అయితే ఇక్కడ రోగులకు అందే సేవలు ప్రభుత్వ ప్రతిష్టపై ప్రభావం చూపిస్తున్నాయి. రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోయిన ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటికీ ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి పెత్తనమే సాగుతోంది. రోగులకు సకాలంలో భోజనం అందదు. అందే భోజనం కొలతలకు అనుగుణంగా ఉండదు. గుడ్డు, అరటిపండు, రొట్టెల ఎంపికలోనూ పంపిణీలోనూ అనేక అవకతవకలు. రోగుల సంఖ్యకు పంపిణీ చేస్తున్న ఆహారానికి మధ్య ఎక్కడా పొంతన ఉండదు. దాన్ని పట్టించుకునే నాథుడే ఉండడు. వార్డుల పర్యవేక్షణకొచ్చే సూపరింటెండెంట్ ను మొత్తుకున్నా స్పందన ఉండదు. ఆఖరికి మీడియా ప్రశ్నించినా కనీసం బదులివ్వరు. ఆహారం విషయం ఇలా ఉంటే పారిశుద్ధ్య నిర్వహణ మొత్తం ఆయన కనుసన్నల్లోనే ఉంది. పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వాసుపత్రి నుంచి నెలవారీ వేతనాల బిల్లు కాంట్రాక్టర్ ఖాతాలో పడుతోంది. కానీ కాంట్రాక్టర్ నుంచి కార్మికులకు వేతనాలుండవు. ఇప్పటికే 5-6 నెలల జీతాలు బకాయిలున్నాయి. దీంతో పారిశుద్ధ్య కార్మికుల్లో విధుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది. హాస్పిటల్లో ఏ మూల చూసినా పారిశుద్ధ్య లోపం కనిపిస్తోంది. అసలే రోగులు పారిశుద్ధ్య లోపం కారణంగా మరింత ఇబ్బందులకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్లో భద్రతా సిబ్బంది నిర్వహణ కూడా ఈ కాంట్రాక్టర్ ఆధీనంలోనే ఉంది. రాత్రైతే హాస్పిటల్ ఆవరణలో దీపాలుండవు. ఎక్కడా భద్రతా సిబ్బంది జాడ ఉండదు. కోల్కతా దుర్ఘటన అనంతరం కూడా ఆసుపత్రిలో రాత్రి సమయంలో పనిచేసే మహిళా వైద్యులను దృష్టిలో ఉంచుకుని భద్రతా చర్యలను అధికారులు కట్టుదిట్టం చేయడం లేదు. భద్రత, పారిశుద్ధ్యం, ఆహారానికి సంబంధించి కాంట్రాక్టర్ ను నిలదీసే సాహసం సూపరింటెండెంట్ కూడా చేయడం లేదు. ఇందుకు కారణం రాజకీయ ఒత్తిళ్లతో బదిలీలు చేస్తారన్న భయం. సదరు కాంట్రాక్టర్ కు డిఎంఏ కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్ హోదాలో పనిచేస్తున్న ఓ అధికారి వెన్ను దన్ను ఉండడమే ఇలా పేట్రేగిపోవడానికి కారణంగా కనిపిస్తోంది. రాష్ట్ర స్థాయి అధికారి వైసీపీ ప్రజాప్రతినిధి గుప్పెట్లో ఉన్నట్టు సమాచారం. సదరు అధికారి అవసరాలను కాంట్రాక్టర్ తీరుస్తుండటంతో కాంట్రాక్టర్ ప్రయోజనాలను డిప్యూటీ డైరెక్టర్ పరిరక్షిస్తున్నట్టు తెలుస్తోంది. కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకునేందుకు ఏ చిన్న ప్రయత్నం జరిగినా డిఎంఐ కార్యాలయం నుంచి ఒత్తిళ్లు రావడంతో ఇక్కడ సూపరింటెండెంట్ స్థాయి అధికారులు కూడా ముందుకెళ్లడం సాహసం చేయడం లేదు. ఉమ్మడి జిల్లాలో 3 మంత్రులున్నారు. వీరిలో పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయినా కాకినాడ ప్రభుత్వాసుపత్రిపై దృష్టి సారించడం లేదు. ఇది ప్రభుత్వ ప్రతిష్టను మంటగలిపే ప్రమాదం ఉంది.